ఫ్రెండ్స్, బోతకోల అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ బోతకోల గురించి మీకు ఏమైనా తెలుసా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, నాకు తెలిసి తెలుగు ప్రజలకి సంబంధించి ఈ బోతకోల అనే పేరు కూడా ఎవరు పెద్దగా వినుండరు. కానీ కాంతారా అనే సినిమా చూసారా అని నేను అడిగాను అనుకోండి, నాకు తెలిసి ఈ కాంతారా అనే సినిమా చూడని వాళ్ళు నాకు తెలిసి తెలుగు ప్రజల్లో చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఈ కాంతారా సాంప్రదాయం అనేది ఒక బోతకోళాల ఒక భాగం. ఈ బోతకోళకు సంబంధించి ఈ కాంతారా అనేది ఒక నృత్య ప్రదర్శన, అంటే బోత నృత్య ప్రదర్శన అంటారు. ఇది తుళువ ప్రజలకు సంబంధించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయం. అలాగే ఈ బోతకోళ అనేది తుళువ ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతి. ఎక్కడైతే ఈ తుళువ నేటివిటీ అనేది అధికంగా ఉంటుందో అక్కడ ఈ సంస్కృతి అనేది చాలా ప్రబలంగా ఉంటుంది. ఇది ఎక్కడో ఉంది అని మనం గమనిస్తే ఇది ఉత్తరాన గంగావల్లి నది, అలాగే ఉత్తర కన్నడ జిల్లా మరియు దక్షిణాన చంద్రగిరి నది, కసరగోడ్ జిల్లా మధ్య ఉన్న ప్రాంతం అంతా ఈ తుళునాడు ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఈ పంజుర్లి, అలాగే ఈ కాంతారా, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ దేవతలు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కల్చర్ అనేది ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రబలంగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో. అలాగే ఈ కాంతారా, ఈ పంజుర్లి అంటే ఏంటంటే దేవుణ్ణి నిక్షిప్తం చేసుకోవటం అండి. ఈ యొక్క బోతకోళ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి దేవుణ్ణి నిక్షిప్తం చేసుకోవటం, అంటే వాళ్ళ కల్చర్. ఈ తుళునాడు ప్రజలు ఎవరు ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఈ తుళునాడులో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. వాటిల్లో ఈ కల్చర్ని ప్రధానంగా పాటించే కమ్యూనిటీ వచ్చేసి హొలయాస్ అండి. హొలయాస్ అంటే కర్ణాటకలోని మాల సామాజిక వర్గం. వీళ్ళకి ఇది ప్రధాన కల్చర్, వాళ్ళ యొక్క ప్రత్యేక సాంప్రదాయం. ఈ కాంతారా, ఈ పంజుర్లి ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ప్రధాన సాంప్రదాయం. ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అది ఏంటి అని అంటే, వీళ్ళు వ్యవసాయ కార్మికులండి. వీళ్ళు పూర్వం నుంచి వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం కోసమే వీళ్ళు పనిచేసేవాళ్ళు. వీళ్ళు పొలాలని దున్ని, అలాగే వీళ్ళు ఈ భూమికి నాగరికత నేర్పిన వాళ్ళు, ఈ భారతదేశానికి నాగరికత నేర్పిన ప్రజలు వీళ్ళు. వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఈ కల్చర్ని ఎందుకు ఫాలో అవుతున్నారంటే, పూర్వం ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ పంట పొలాలని కొన్ని అడవి పందులు అనేవి నాశనం చేసేవండి. ఈ అడవి పందులు ఈ పంట పొలాలను నాశనం చేయటం వల్ల అక్కడ చాలా మంది ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఒక కల్చర్ని మొదలుపెట్టారు. దేవుణ్ణి అడిగారనమాట. వీళ్ళ యొక్క మూలం గురించి చెప్తున్నాను. వీళ్ళు దేవుణ్ణి అడిగారనమాట, ఈ పంట పొలాన్ని రక్షించి మా ప్రజలను కూడా రక్షించే బాధ్యత నీదే అని అడిగినప్పుడు దేవుణ్ణి, వీళ్ళు ఆ దేవుణ్ణి అడిగినప్పుడు ఆ దేవుడు ఏం చేశారంటే ఒక వరాహ రూపాన్ని భూమికి పంపించాడని వీళ్ళదొక మూలం ఉంది. ఈ ప్రజల్ని కాపాడడానికి అక్కడ ఆ బాధ్యతని, అలాగే పంట పొలాల్ని, అక్కడ ఉన్న అడవి పందుల బెడద నుంచి వీళ్ళని రక్షించడానికి ఈ వరాహం అనేది వీళ్ళకి ఉపయోగపడింది. అప్పుడు నుంచి వీళ్ళందరూ ఈ వరాహాన్ని పూజిస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు ఈ పంది మాంసాన్ని అనేది తినరండి. వీళ్ళు పందిని ఒక దైవంగా భావిస్తారు. అదే పంజుర్లి, కాంతారా. వీళ్ళు ఇప్పటికీ పందిని దైవంగా భావిస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రజలను రక్షించమని, అలాగే వాళ్ళ యొక్క పంట పొలాల్ని కాపాడమని, అలాగే వాళ్ళ కల్చర్ని కాపాడమని, అక్కడికి ఎవ్వరికి అనారోగ్యాలు ఏమీ ఉండకూడదని, వాళ్ళందరినీ రక్షించే బాధ్యత తనదని ఈ కాంతారా, ఈ పంజుర్లి అనే దేవతని వీళ్ళు మొక్కుతారండి. అదే ఈ పంజుర్లి యొక్క ప్రధాన మూలం. అలాగే దీనికి సంబంధించిన ప్రధాన మూలం గురించి మనం ప్రస్తావించినట్లయితే, అప్పట్లో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పూర్వీకుల ఆత్మలను దైవంగా భావించేవాళ్ళు. వాళ్ళ ఆత్మలను వీళ్ళు ఒక వరాహ రూపంలో నిశ్శబ్దం చేసే పూజ, నృత్య ప్రదర్శనే ఈ బోతకోళ. అలాగే దానిలో భాగమైన కాంతారా, పంజుర్లి యొక్క సంస్కృతి. అలాగే దీని గురించి మనం ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, అప్పట్లో ఈ ప్రజలు వ్యవసాయం చేసిన తర్వాత వారి యొక్క పంటలు అనేవి ఈ అడవి పందుల వలన నాశనం అయ్యాయి. అప్పుడు ఈ అడవి పందుల నుంచి వాళ్ళ యొక్క పంటల్ని రక్షించమని వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వీకుల ఆత్మలను కోరారు. అప్పుడు వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళ ఆత్మలనేవి ఒక వరాహ రూపంలో నిక్షిప్తమయ్యి వాళ్ళు ఈ పంటలను అడవి పందుల బెడద నుంచి కాపాడారు. అదే దీని యొక్క ప్రధాన మూలం. అలాగే దీని యొక్క మూలం అనేది పురాణాల ప్రకారం ఈ విధంగా ఉంది. ఒకరోజు శివపార్వతులు ఒక తోటలో వెళ్తుంటే అక్కడ చనిపోయిన ఒక వరాహం చూసి దాని యొక్క పిల్లని పార్వతీదేవి ప్రేమతో దాన్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తుంది. ఆ వరాహం అనేది పెద్ద అయిన తర్వాత అక్కడ ఉన్నాయన్ని నాశనం చేసినందుకు శివుడికి కోపం వచ్చి ఆగ్రహంతో శివుడు దానిని చంపినప్పుడు ఆ పార్వతీదేవి దానిని క్షమించమని అడిగి ఆ శివుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు శివుడు దానిని
మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి దాన్ని బతికించి ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ భూమిని రక్షించే బాధ్యత నీది అని చెప్పి దీని యొక్క మూలాన్ని హిందూ పురాణాల ప్రకారం కనుగొనబడింది. అలాగే ఈ భూతకోళ సాంప్రదాయం అనేది తుళవ సాంప్రదాయం అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ తుళవ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తుల్లో ప్రసిద్ధులు ఈ హొలయాలు అంటే కర్ణాటక రాష్ట్రంలోని మాలలు. ఆ మాలల్ని కర్ణాటక రాష్ట్రంలో హొలయాలు, చలువాదీలు అని పిలుచుకుంటారు. కానీ పురాతన కాలం నుంచి ఈ కర్ణాటకలో ఈ కల్చర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా 700 BC నుంచి ఈ భూతకోళ అనే ఈ సాంప్రదాయం అనేది అప్పటి నుంచి ఉంది. అంటే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ హొలయాలు అనేవాళ్ళు ఈ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వీళ్ళందరూ ఒకప్పుడు వ్యవసాయాన్ని సాగు చేసిన మొదటి వ్యక్తులు. అంటే కర్ణాటక రాష్ట్రానికి నాగరికత నేర్పించిన జాతి వీళ్ళది. ఇప్పుడు హొలయాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కర్ణాటక వెళ్ళారనుకోండి, వీళ్ళందరూ ఒక షెడ్యూల్ కమ్యూనిటీస్గా ఉన్నారు. అంటే సొసైటీలో ఒక అణచబడిన కులంగా వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క చరిత్ర అనేది సొసైటీలో ఎవరికి తెలియదు. షెడ్యూల్ కమ్యూనిటీస్లో ఉన్నారు, వీళ్ళు తక్కువ అనే భావన సొసైటీ ప్రజల్లో ఉంది. కానీ ఒకటి అందరూ తెలుసుకోవాలి ఫ్రెండ్స్, షెడ్యూల్ కమ్యూనిటీలో ఉన్నంత మాత్రాన అది తక్కువ అని మనం చెప్పలేం. ఎందుకంటే దానికంటూ ఒక మూలం అనేది ఉంటుంది. ఈ వ్యవసాయానికి సంబంధించి హొలయాలు అనేవాళ్ళు కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు మొదటి ప్రజలు. అంటే ఫస్ట్ వ్యవసాయాన్ని చేపట్టిన మొదటి వ్యక్తులు. ఫస్ట్ పొలాన్ని దున్ని నాగరికత నేర్పి వాళ్ళు పంట కోసి, అలాగే ఈ కర్ణాటక రాష్ట్రంలో నాగరికత అనేది మొదలుపెట్టిన మొదటి వ్యక్తులు అని మనం చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ భూతకోళ అంటున్నారు, దీనికి సంబంధించిన ఆధారం ఏదైనా ఉందా అని మీరు నన్ను అడిగితే, ది కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇన్ ఇండియా అనే బుక్లో దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఒకసారి చూద్దాం. దస్ ది హండ్స్ ఆఫ్ ది మారీ హొలయాస్ ఆర్ కాల్డ్ కేలు అండ్ దోస్ ఆఫ్ ది మేరా హొలయాస్ పట్ట. ది హెడ్ మ్యాన్ అమంగ్ ది మారీ హొలయాస్ ఆర్ కాల్డ్ ములియా, బోల్తియాడి అండ్ కల్లాలి. The office of headman follows the female line of succession. In addition to various bhotas such as a Panjurli and Jumadi, the Mari Holayas have two special bhotas. ఇక్కడే మనకు చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. నేముడు కత్తాదే అండ్ కనేదే హోమ్ దే రికార్డ్ ఎస్ దేర్ యాక్సెంటర్స్. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క పూర్వీకులు అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన ఈ కల్చర్ అనేది వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అని ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పారు. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. మన చరిత్ర అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఏ స్టేట్ అనేది మనకు అనవసరం, ఎందుకంటే మన కల్చర్ అనేది ఒక్కో స్టేట్లో ఒక్కో విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి అందరికీ ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భీమ్.